హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 8 to 10 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్తో ధోతీ సల్వార్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో ఈ ధోతీ సల్వార్ యొక్క థీరీ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ వీడియోని చూసి మీరు కూడా థీరీని అర్థం చేసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ముందుగా మనం ఈ ధోతీ సల్వార్ని స్టిచ్ చేసుకోవడం కోసం మెజర్మెంట్ షీట్ని ప్రిపేర్ చేసుకోవాలి. 8 to 10 ఇయర్స్ బేబీ గర్ల్ యొక్క మెజర్మెంట్స్ ఏ విధంగా ఉంటాయంటే, సల్వార్ యొక్క టోటల్ లెంత్ 30 ఇంచెస్. ఇందులో మనం బెల్ట్ యొక్క లెంత్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. హిప్ రౌండ్ 28 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్, యాంకిల్ రౌండ్ 10 ఇంచెస్. ఈ విధంగా ముందుగా మనం మెజర్మెంట్స్ని మెజర్ చేసుకుని మెజర్మెంట్ షీట్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ధోతీ సల్వార్ని స్టిచ్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 2 మీటర్స్ ప్లెయిన్ క్రేప్ సిల్క్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. దీంట్లో మనం లైనింగ్ వేయవలసిన అవసరం ఉండదన్నమాట. అండ్ విత్ కూడా దీన్ని 44 ఇంచెస్ ఉంటుంది. మనం తీసుకున్న ఈ 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ని డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. డయాగ్నల్గా ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అనేది మీకు పేపర్ మీద ఫోల్డింగ్ చేసి చూపిస్తాను. క్లాత్ పెద్దగా ఉంది కదా ఫ్రెండ్స్, ఫోల్డింగ్ అనేది సరిగా కనిపించదు, అందుకే పేపర్ మీద చూపిస్తున్నాను. ఇది మనకి ఫ్యాబ్రిక్ యొక్క లెంత్, ఇది మనకి ఫ్యాబ్రిక్ యొక్క విత్. ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అంటే, ముందుగా మనం సెంటర్లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా సెంటర్లో ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనకి 4 కార్నర్స్ వచ్చాయి కదా. ఇక్కడ ఈ 4 కార్నర్స్లో ఏదో ఒక కార్నర్ని పట్టుకొని మనం డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకోవాలి. మన అంబ్రిల్లా స్కర్ట్స్కి ఏ విధంగా అయితే డయాగ్నల్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా ధోతీ ప్యాంట్కి కూడా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. ఈ విధంగా డయాగ్నల్గా ఫోల్డ్ చేసుకున్న తరువాత మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఇప్పుడు పేపర్ ఫోల్డింగ్ చూపించాను కదా, సేమ్ అదే విధంగా క్లాత్ ని కూడా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. ఇది మనకి ఫోల్డెడ్ సైడ్, ఇది మనకి ఓపెన్ సైడ్. మనం ఎక్కువగా ఏ గార్మెంట్స్ ని స్టిచ్ చేసుకున్నా ఫోల్డెడ్ సైడ్ వైపు మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. కానీ ధోతీ సల్వార్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ ధోతీ సల్వార్ అనేది ఓపెన్ సైడ్ ఉంది కదా, ఆ ఓపెన్ సైడ్ లో మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇది మనకి ఓపెన్ సైడ్. ఈ ఓపెన్ సైడ్ లో మనం మార్కింగ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో మనం బాటమ్ రౌండ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం బాటమ్ రౌండ్ ని మార్క్ చేసుకోవడానికి ఫార్ములా ఈస్ యాంకిల్ రౌండ్ డివైడెడ్ బై 2 ప్లస్ హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ యాంకిల్ రౌండ్ 10 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేస్తే 5 ఇంచెస్ వచ్చింది. దానికి హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటే 5.5 ఇంచెస్ వచ్చింది. సో మనం ఈ కార్నర్ లో టేప్ ని ఈ విధంగా పెట్టుకొని 5.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం కార్నర్ లో బాటమ్ రౌండ్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం బాటమ్ రౌండ్ ని మార్క్ చేసుకున్నాం కదా, దాని కిందన టేపును పెట్టుకొని ధోతీ సల్వార్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ సల్వార్ యొక్క టోటల్ లెంత్ 30 ఇంచెస్, అందులో మన బెల్ట్ యొక్క లెంత్ 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. సో టోటల్ లెంత్ లో నుంచి బెల్ట్ యొక్క లెంత్ ని మైనస్ చేసుకుంటే మనకి 27 ఇంచెస్ వచ్చింది. ఆ 27 ఇంచెస్ కి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని లెంత్ కోసం మనం ఇక్కడ 28 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో క్రాచ్ లెంత్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. క్రాచ్ లెంత్ ఫార్ములా ఈస్ హిప్ రౌండ్ డివైడెడ్ బై 3 ప్లస్ 1 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క హిప్ రౌండ్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 3 చేసుకుంటే 9.3 ఇంచెస్ వచ్చింది. దానికి 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుంటే క్రాచ్ లెంత్ అనేది 10.3 ఇంచెస్ వచ్చింది. కానీ మనం ఇక్కడ క్రాచ్ లెంత్ ని మార్క్ చేసుకునేటప్పుడు పైన మనం ఈ సల్వార్ కి బెల్ట్ వేసుకుంటున్నాం కదా, ఆ బెల్ట్ లెంత్ ఎంత వేసుకుంటున్నామో దాన్ని మైనస్ చేసి తీసుకోవాలి. అంటే ఇక్కడ క్రాచ్ లెంత్ 10.3, అందులో నుంచి బెల్ట్ లెంత్ ని మైనస్ చేసుకోవాలి. బెల్ట్ లెంత్ 3 ఇంచెస్ కదా, సో 10.3 లో నుంచి 3 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 7.3 ఇంచెస్ వచ్చింది. సో మనం ఇక్కడ క్రాచ్ లెంత్ కోసం 7.3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆ 7.3 ఇంచెస్ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ లోపలికి 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారైనా మనం ఇక్కడ 1.5 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ క్రాచ్ కర్వ్ కోసం షేప్ ని డ్రా చేసుకోవాలి కదా, అందుకోసం
1.5 ఇంచెస్ లోపలికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకొని అక్కడ మనం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చింది కదా! ఈ బాక్స్ షేప్ లోపల మనం క్రాచ్ కర్వ్ కోసం షేప్ అనేది డ్రా చేసుకోవాలి. మనం క్రాచ్ కర్వ్‌ని డ్రా చేసుకునేటప్పుడు మన దగ్గర కర్వ్ స్కేల్ అవైలబుల్‌గా ఉంటుంది. ఈ కర్వ్ స్కేల్‌ని యూజ్ చేసుకొని మీరు డ్రా చేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, ఇక్కడ నేను క్రాచ్ కర్వ్ స్కేల్‌ని ఈ విధంగా పెట్టుకొని కర్వ్ షేప్‌ని డ్రా చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం ఈ కార్నర్‌లో బాటమ్ రౌండ్‌ని అండ్ ఈ కార్నర్‌లో క్రాచ్ లెంగ్త్‌ని మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనకి ఇంకొక కార్నర్ ఉంటుంది. ఆ కార్నర్‌లో మనం సైడ్ కట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనం సైడ్ కట్స్ కోసం ఏ సైజు వారైనా కూడా 1.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని 1.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడ మార్కింగ్ అనేది చేసుకొని మనం చిన్న కర్వ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ఈ కార్నర్‌లో సైడ్ కట్స్‌ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ డ్రా చేసుకున్న లైన్స్ మీద కట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను క్రాచ్ లెంగ్త్‌ని మార్క్ చేసుకున్నాం కదా! అది కట్ చేసుకున్నాను. తరువాత బాటమ్ రౌండ్‌ని, తరువాత సైడ్ కట్స్‌ని కట్ చేసుకున్నాను. కట్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చింది. ఇక్కడ మనకి క్రాచ్ కర్వ్ వస్తుంది. ఇది మనకి బాటమ్ రౌండ్. అదే విధంగా ఈ కార్నర్‌లో మనకి సైడ్ కట్స్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం బెల్ట్ పీస్ కోసం ఒక స్మాల్ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ మనం బెల్ట్ యొక్క లెంత్ అనేది 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా! ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు మనం బెల్ట్ యొక్క లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని డబుల్ చేసుకొని 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని తీసుకోవాలి. ఇక్కడ బెల్ట్ యొక్క లెంత్ 3 ఇంచెస్, దాన్ని డబుల్ చేసుకుంటే 6 ఇంచెస్ వచ్చింది. 1 ఇంచ్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకొని బెల్ట్ యొక్క లెంత్ అనేది 7 ఇంచెస్ తీసుకోవాలి. అదే విధంగా బెల్ట్ యొక్క విడ్త్ కోసం హిప్ రౌండ్ ప్లస్ 4 ఇంచ్ లూజింగ్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క హిప్ రౌండ్ 28 ఇంచెస్, దానికి 4 ఇంచెస్ యాడ్ చేసుకుంటే 32 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ మనం బెల్ట్ యొక్క విడ్త్ కోసం 32 ఇంచెస్ తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మనం కట్ చేసుకున్నాం కదా! ఆ పీస్‌ని ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా 2 పీసెస్ వస్తాయన్నమాట. ఈ 2 పీసెస్‌ని మనం 2 లెగ్స్ కోసం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక పీస్‌ని సెపరేట్ చేసుకొని సైడ్‌లో పెట్టుకోవాలి. ముందుగా ఒక పీస్‌ని మనం స్టిచ్ చేసుకోవాలి. మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ముందుగా కిందన సైడ్ కట్స్ పెట్టుకున్నాం చూడండి. ఫస్ట్ ఆ సైడ్ కట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సైడ్ కట్స్ ఉంది కదా! ఈ పీస్‌ని సెంటర్‌లో ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని మనం అక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకొని ఆ సైడ్ కట్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను సైడ్ కట్స్‌ని స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా ముందుగా మనం సైడ్ కట్స్‌ని స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ సైడ్ కట్స్‌కి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ 2 సైడ్స్‌లో మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ప్లీట్స్ యొక్క విడ్త్ అనేది ఎంత పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం. ప్లీట్స్ క్యాలిక్యులేషన్ ఈక్వల్ టు బెల్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇక్కడ బెల్ట్ రౌండ్ 32 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 8 ఇంచెస్ వచ్చింది. అంటే మనం ఇప్పుడు ప్లీట్స్ అనేది లెఫ్ట్ సైడ్ 8 ఇంచెస్, రైట్ సైడ్ 8 ఇంచెస్ వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్లీట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం. ఇక్కడ ప్లీట్స్ అనేది మనం సెంటర్‌లో సైడ్ కట్స్ పెట్టుకుని స్టిచ్ చేసుకున్నాం చూడండి. అక్కడ నుంచి క్రాచ్ కర్వ్ వరకు మధ్యలో ప్లీట్స్ అనేది వస్తాయి. ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ప్లీట్స్ ఫేసింగ్ అనేది మనం సైడ్ కట్స్ పెట్టుకున్నాం చూడండి. దాని వైపు ఫేస్ చేస్తున్నట్టు వచ్చే విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం ప్లీట్ అనేది సైడ్ కట్ వైపు టర్న్ అయ్యే విధంగా పెట్టుకొని పిన్‌తో సెక్యూర్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్న తరువాత ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి చెప్పాను కదా! ఇప్పుడే అక్కడ విడ్త్ అనేది ఎంత రావాలి? 8 ఇంచెస్ రావాలి వన్ సైడ్ కదా! సో, ఇక్కడ మనం ప్లీట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోవాలి. 8 ఇంచెస్ వచ్చిందా లేదా అన్నది. ఇన్ కేస్ మీకు 8 ఇంచెస్ రాలేదనుకోండి, ప్లీట్స్‌ని మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. వీడియోలో చూసారు కదా! ఫస్ట్ నేను ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను. చెక్ చేసుకుంటే నాకు 8 ఇంచెస్ రాలేదు. అందుకే నేను మళ్ళీ 8 ఇంచెస్ వచ్చే విధంగా ప్లీట్స్‌ని అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుంటే ఇప్పుడు నాకు 8 ఇంచెస్ అనేది వచ్చిందనమాట. సో, అందువలన మీరు ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చిందో లేదో తెలుస్తుంది.
ఇక్కడ మనం వన్ సైడ్ ప్లీట్స్ పెట్టుకున్నాం. ఇంకొక సైడ్ కూడా ఉంది కదా! ఆ ఇంకొక సైడ్ కూడా మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. సేమ్ ఇదే విధంగా మధ్యలో సైడ్ కట్ వచ్చింది కదా! ఆ సైడ్ కట్ వైపే ప్లీట్ అనేది ఫేస్ చేస్తున్నట్టు ఉండే విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనం 8 ఇంచెస్ విడ్త్ సేమ్ అటువైపు ఏ విధంగా మనకి 8 ఇంచెస్ విడ్త్ వచ్చేలా అడ్జస్ట్ చేసుకొని ప్లీట్స్ పెట్టుకున్నామో, సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా 8 ఇంచెస్ విడ్త్ వచ్చే విధంగా ప్లీట్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 సైడ్స్ కూడా ప్లీట్స్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ ఎన్ని ప్లీట్స్ వచ్చాయో సేమ్ అదే విధంగా రైట్ సైడ్ కూడా అన్ని ప్లీట్సే రావాలి. ఈ విధంగా రావటం వల్ల మనకి సెంటర్‌లో చూసారా ధోతి షేప్ అనేది వస్తుందనమాట. ఇక్కడ చూసారా సెంటర్‌లో మనకి ధోతి షేప్ అనేది వచ్చింది ఈ విధంగా. ఇప్పుడు ఒక్కసారి మనం విడ్త్‌ని కూడా చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారా మనకి సెంటర్ పాయింట్ వచ్చిన దగ్గరికి కరెక్ట్‌గా 8 ఇంచెస్ వచ్చింది మనకి. ఆ కార్నర్‌లో క్రాచ్ దగ్గర హాఫ్ ఇంచ్ అనేది మనకి స్టిచెస్‌లోకి వెళ్ళిపోతుంది. కరెక్ట్‌గా సెంటర్ పాయింట్ దగ్గరికి 8 ఇంచెస్ వచ్చింది. సేమ్ ఇంకొక వైపు కూడా సేమ్ అదే విధంగా మనకి 8 ఇంచెస్ అనేది వచ్చింది. అంటే టోటల్‌గా ఒక లెగ్‌కి విడ్త్ అనేది మనకి 16 ఇంచెస్ వచ్చింది. ఈ విధంగా మనం బెల్ట్ యొక్క విడ్త్‌తో ఈక్వల్‌గా వచ్చే విధంగా మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక లెగ్‌కి ప్లీట్స్ అనేది పెట్టుకున్నాం కదా! సేమ్ ఇదే విధంగా ఇంకొక లెగ్‌కి కూడా మనం ప్లీట్స్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మనం 2 లెగ్స్‌కి ప్లీట్స్ అనేది పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం అక్కడ స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను 2 పీసెస్‌కి ప్లీట్స్ అనేది పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకున్నాను. మనకి 2 లెగ్స్ ఈ విధంగా రెడీ అయ్యాయన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్రాచెస్‌ని జాయిన్ చేసుకోవాలన్నమాట. క్రాచ్‌ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం క్రాచ్ కర్వ్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక పీస్ మీద ఇంకొక పీస్‌ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మనం చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి మనకి సెంటర్‌లో కర్వ్స్ వచ్చాయి కదా! ఆ 2 ఒక వైపే ఉండే విధంగా ఫేస్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకొని మనం వన్ సైడ్ ఫస్ట్ క్రాచ్ కర్వ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వన్ సైడ్ క్రాచ్ కర్వ్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఒక్కసారి ఈ సల్వార్‌ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం ఈ సల్వార్‌కి బెల్ట్‌ని జాయిన్ చేసుకోవాలి. మనం బెల్ట్ పీస్‌ని కట్ చేసుకున్నాం కదా! ఆ పీస్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ అనేది జరిగిపోకుండా పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా సెక్యూర్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఆ బెల్ట్ పీస్‌ని కలిపి జాయింట్ అనేది చేయాలి. ఇక్కడ నేను బెల్ట్ పీస్‌ని పెట్టుకొని ఒక స్టిచ్ అనేది చేసుకున్నాను. బెల్ట్ పీస్ అనేది జాయిన్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ క్రాచ్ కర్వ్స్ ఉన్నాయి కదా! ఆ ఇంకొక సైడ్ క్రాచ్ కర్వ్స్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. దానికోసం వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా సెంటర్‌లో ఫోల్డ్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకొని ఇంకొక సైడ్ క్రాచ్ కర్వ్ ఉంది కదా! ఆ ఇంకొక సైడ్ క్రాచ్ కర్వ్‌ని కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొక సైడ్ కూడా క్రాచ్ కర్వ్‌ని స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్ట్ పీస్ ఉంది కదా! ఆ బెల్ట్ పీస్‌కి కార్నర్‌లో ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలి అంటే బెల్ట్ పీస్‌కి స్టార్టింగ్ కార్నర్‌లో ముందుగా ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత మనం బెల్ట్ యొక్క విడ్త్ ఎంత పెట్టుకుంటున్నాం 1 ½ ఇంచ్ కదా! సో, ఆ 1 ½ ఇంచ్ ఉండే విధంగా లోపలికి ఇంకొకసారి ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ముందుగా కార్నర్‌లో ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఫోల్డ్ చేసుకొని తర్వాత 1 ½ ఇంచ్ విడ్త్ ఉండే విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని పిన్స్‌తో సెక్యూర్ చేసుకోవాలి. మీరు బిగినర్స్ అయితే కంపల్సరీగా ఈ విధంగా పిన్స్‌తో సెక్యూర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం పిన్స్‌తో సెక్యూర్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మొత్తం స్టిచ్ చేసుకోకుండా ఒక పావించ్ ఆర్ హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉంచుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ హాఫ్ ఇంచ్ గ్యాప్‌లో మన ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి కాబట్టి. ఇక్కడ నేను బెల్ట్ చుట్టూ ఒక స్టిచ్ అనేది వేసుకున్నాను. మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ అక్కడ ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్‌ని కూడా లీవ్ చేసుకున్నాను. ఈ గ్యాప్‌లో మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకోవాలి.
ఇక్కడ మనం సిల్క్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేసుకుంటున్నాం కదా! మనకి పోగులు పోగులుగా వస్తుంది. అందుకు మనం అక్కడ బెల్ట్ పీస్‌ని జాయిన్ చేశాం కదా! అక్కడ పోగులు పోగులుగా రాకుండా నేను ఓవర్‌లాక్ కూడా చేసుకున్నాను. ఇక్కడ మనం ఎలాస్టిక్ యొక్క విడ్త్ అనేది ఎంత తీసుకోవాలి అంటే, బేబీ యొక్క వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో అందులోంచి 2 ఇంచెస్ ఆర్ 2½ ఇంచెస్ తగ్గించి తీసుకోవాలి. ఇక్కడ బేబీ యొక్క వేస్ట్ రౌండ్ 24 ఇంచెస్ ఉంది. అందులోంచి నేను 2 ఇంచెస్ తగ్గించుకొని ఎలాస్టిక్ యొక్క విడ్త్ అనేది 22 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు మనం ఒక సేఫ్టీ పిన్‌ని యూజ్ చేసుకొని, ఆ ఎలాస్టిక్‌ని మనం అక్కడ గ్యాప్ ఉంచుకున్నాం కదా! ఆ గ్యాప్‌లో పెట్టుకొని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఎలాస్టిక్‌ని ఇన్సర్ట్ చేసుకున్న తరువాత, ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్‌ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. మనం ఈ విధంగా పెట్టి జాయిన్ చేయకూడదు. ఒక్కదాని మీద ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా పెట్టుకొని మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎలాస్టిక్‌ని కూడా నేను స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఎలాస్టిక్‌ని లోపలికి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ విధంగా లోపలికి ఇన్సర్ట్ చేసుకొని అక్కడ మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్‌ని లీవ్ చేసుకున్నాం కదా! ఆ 1/2 ఇంచ్ గ్యాప్‌ని కూడా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం సల్వార్‌కి కిందన బాటమ్ రౌండ్ ఉంది కదా! ఆ బాటమ్ రౌండ్‌ని డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక లెగ్ కూడా బాటమ్ రౌండ్ ఉంది కదా! ఆ బాటమ్ రౌండ్‌కి కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. నేను 2 లెగ్స్‌కి కిందన డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇన్నర్ పార్ట్ ఉంది కదా! లెగ్‌కి ఆ ఇన్నర్ పార్ట్‌లో కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఈ ఇన్నర్ పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకుంటే మనకి ధోతీ సల్వార్ యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను ఇన్నర్ పార్ట్‌లో కూడా స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకున్నాను. ధోతీ సల్వార్ యొక్క స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. మనకి సైడ్‌లో ధోతీ షేప్‌లో ఈ విధంగా వస్తుంది. ధోతీ సల్వార్ యొక్క ఫైనల్ లుక్ అనేది మనకి ఈ విధంగా వచ్చింది. మన ఛానల్‌లో లాస్ట్ వీడియోలో ఈ ధోతీ సల్వార్ యొక్క థియరీ అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఆ థియరీ వీడియోని చూసి మీరు నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.